తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అన్నీ పై మాటలండి. ఈరోజు ఎక్కడ వాళ్ళకి సీట్లు ఇచ్చేది, ఎక్కడ వాళ్ళు కంటెస్ట్ చేసేది, తెలుగుదేశం ఎక్కడ కంటెస్ట్ చేసేది, వాళ్ళిద్దరు నాయకులు తప్పితే ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరికి తప్పితే ఎవరికి తెలియదు. వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చారు చేసేయని ఒత్త అబద్ధాలు. రెండోది అంటే నేను ఇచ్చాననే, ఇప్పుడు నేను యాక్చువల్గా మీకు అందరూ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే చేస్తా. నా మొదటి నుంచి నా సిద్ధాంతం 1993 నుంచి పార్టీలో ఉన్నాను. ఆయన ఏ రోజు చెప్తే చేస్తా. ఆయన ఇది వద్దంటే లేదు, ఇది కావాలంటే కావాలా. నన్ను కంటెస్ట్ చేయమని 6 నెలల క్రితం పోయి చెప్పన్నాడు. శ్రీనివాసరెడ్డిని పిలిపించాడు, మా ఇద్దరిని కూర్చోబెట్టాడు, మాట్లాడాడు. ఓకే అన్నాం, వచ్చా, మొదలుపెట్టా. ఇక్కడ ఏమీ లేదు. అంటే ఈరోజు కూడా నేను చెప్తున్నాను, పార్టీ అధినేతలు ఇద్దరు ఏది నిర్ణయిస్తే అది ఫైనల్. ఈ మధ్యలో డబ్బులు ఇటాలని అదని ఇదని ఇవన్నీ నమ్మొద్దు. ఈయన మీద కూడా అలిగేషన్ వేశారు, శ్రీనివాసరెడ్డి మీద కూడా. ఎన్ని నమ్మొద్దు, ఎన్ని ఉత్తమ మాటలు. క్లియర్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేశాడు, నువ్వు నెల్లూరులో కంటెస్ట్ చేస్తున్నావు, పోయి కంటెస్ట్ చేయమని. ఆయన ఆర్డర్ని తూచా తప్పకుండా వచ్చి కంటెస్ట్ చేస్తాను అంతే.